చాలామంది అప్డేట్ అడుగుతున్నారండి పప్పీ సర్జరీ కోసం అని. ఆ సర్జరీ వీడియో ఇది. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని షేర్ చేయండి. కంప్లీట్ వీడియో చూడండి. 5:00 లేచానండి. 6:30కి సర్జరీ అని చెప్పారు. రెడీ అయ్యి 6:30కి బాబా మెట్ దగ్గర దర్గా ఉంటుంది. ముస్లిమ్స్ దర్గా ఉంటుంది. ఆ దర్గాలో ఉంటుంది ఆ పప్పీసు. దాన్ని పట్టుకొని మనం అక్కడ దగ్గరలోనే హాస్పిటల్ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి దాన్ని సర్జరీ చేయించానండి. అయితే సర్జరీ కోసం నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఎవరి నేము చెప్పట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. సర్జరీ కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల ఈరోజు ఆ డాగ్ అలా ఉంది. లేదంటే దాని కాల్ తీసేయాల్సి వచ్చింది. అంత దారుణమైన పరిస్థితిలో పాపం అది బాధపడుతుంది. నాకైతే ఆ పప్పీ వీడియో పంపించిన 4 days బ్యాకే పప్పీ కోసం నాకు చెప్పారు. కానీ దానికి అంత సీరియస్ అని నేను అనుకోలేదు. ఏదో తగ్గిపోతుంది కట్టు అన్నాను, కానీ నేనైతే సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే ఒకవేళ మనం తీసుకున్నా కూడా మనకి అమౌంట్ ఇష్యూ అవుతుంది. మళ్ళీ మనకే ఇప్పుడు ఫీడింగ్ ఉంది, వాటన్నిటికీ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో తగ్గిపోతుంది అనుకున్నాను. కానీ అంత సీరియస్ అని నేను అనుకోలేదు. అయితే ఎర్లీ మార్నింగు ఈ వీడియో పప్పీ వీడియో ఎప్పుడు పెట్టానో ఆ రోజు ఉదయాన ఒకళ్ళు ఫోన్ చేశారు. అక్కడి నుంచి ఫోన్ చేసి ఏం చెప్పారంటే, పప్పీ రాత్రంతా మూలుగుతుందండి, పాపం ఏడుస్తుందని అంటే నాకు జాలిపడి వెళ్ళి దాన్ని చూసి దాన్ని ఎక్స్రే తీసి అప్పుడే మీకు వీడియో అప్లోడ్ చేశాను, షార్ట్ అప్లోడ్ చేశాను ఛానల్లో. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. మీ అందరు చొరవతో, ఎందుకంటే మీరందరూ లేకపోతే నేను చేయలేను. అంత పెద్ద ఆపరేషన్, ప్లేట్స్ వేయాలి, అంత పెద్ద సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ నేను చేయించలేను. కానీ నా సబ్స్క్రైబర్స్ నాకు చేసిన సపోర్ట్ నేను నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను. ముఖ్యంగా తుని సంజయ్ గారు అయితే నిజంగా ఒక బాధ్యతగా తీసుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మిగతా వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఇగోండి ఇదే దర్గా, బాబా మెట్ట దగ్గర దర్గా ఉంటుంది. ఈ దర్గాలో ఉంటాయండి పప్పీస్ 4 ఉంటాయి. అంటే ఆ 4 సిబ్లింగ్స్. దానిలో వైట్ దానికే మనం సర్జరీ చేయించాము. ఈ లోపల దర్గా లోపలికి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ అందరూ మంచిగా మనకి ఎవ్వరు మనల్ని అబ్జెక్ట్ చేయరు, మనల్ని ఎవరు రిజెక్ట్ చేయరు, ప్రాబ్లం ఏమి ఉండదు. 4 పప్పీసు. ఆ 4 పప్పీస్లో 2 పప్పీస్కి మనం వ్యాక్సినేషన్ చేయించాము. 2 వ్యాక్సినేషన్ చేయించాలి. ఎందుకు చేయించడం అవ్వలేదంటే కొన్ని పరిస్థితులు వల్ల అవ్వలేదు. చేయించేస్తాను, వాటికి కూడా చేయిస్తాను. ఇగోండి వెళ్ళిన వెంటనే వచ్చాయి. అందులోనే వైట్ పప్పీ అటువైపు వెనకతల వైపు నిలబడుతుంది కదా, అదే వైట్ పప్పీ. దానికే సర్జరీ. ఈ 4 కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలండి ఇవన్నీ. ఇగోండి ఇదే బాబా గారి దర్గా ఇది. అయితే వీడియో లాస్ట్లో మీకు ఒక మంచి విషయం చెప్తాను. ఇక్కడ ఈ బాబా మెట్ట ఈ దర్గా కోసం ఒక మంచి విషయం చెప్తానండి. చాలా మంచి విషయం, మీరు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగానే ఈ పప్పీ పాపం ఎంత నరకం అనిపించిందో తెలియదండి. నిజంగా చాలా సఫర్ అయింది. 2 ఎముకలు ఇరిగిపోయి ఒక వారం రోజులు ఉండిపోతే ఎంత బాధ అండి చెప్పండి ఎవరికైనా. ఇగోండి ఎర్లీ మార్నింగ్ సూర్యుడు అప్పుడే వస్తున్నాడు. మంచి పని మొదలు పెడుతున్నామండి, సర్జరీదండి. అయితే ఒకటి మీ అందరికీ చెప్పబోయేది ఒకటేనండి, ఇక్కడ నుంచి ఏ రెస్క్యూ వచ్చినా కూడా నేను వెంటనే వీడియో పెట్టేస్తానండి. ఎందుకనంటే హెల్ప్ చేసేవారు చేస్తారు. అలాగని మనం ఏ డాగ్ కోసం పెట్టకుండా ఉండిపోతే ఆ డాగ్ సఫర్ అవుతుంది. పెట్టేస్తాను, ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. దాని మీద మనం డాగ్ రెస్క్యూస్ చేసేద్దాం. ఇక్కడ నుంచి ప్రతి రెస్క్యూ కూడా చేస్తానండి. దేనికి కూడా డబ్బులకు భయపడడం గట్రా చేయను. ఎందుకనంటే పెట్టేస్తాను, వీడియో పెడతాను, హెల్ప్ చేసే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఆ ధైర్యంతోనే ఇక్కడ నుంచి ఏ డాగ్ కూడా బాధపడకూడదు ఉద్దేశంతో ప్రతి రెస్క్యూ కూడా తీసుకుంటానండి. ఇగోండి పట్టుకొని వెళ్తున్నాం దానికి. అయితే ఈ దర్గా దగ్గరలోనే క్లినిక్ ఉంది. సార్ పేరు ప్రకాష్ గారు. మనకి ఆల్రెడీ ఒక డాగ్కి మనకి రామ్ తీర్థాల డాగు కడుపు దగ్గర కన్నం పడిపోయింది కదా డాగు, ఆ డాగ్కి సర్జరీ ఇతనే చేసేది, సక్సెస్ఫుల్ అయింది. ఇగోండి ఇదే క్లినిక్. అయితే సార్ ఇంకా రాలేదు, వేరే దగ్గర నుంచి రావాలి. ఇదేంచో ఇక్కడ గోల చేసేస్తుంది, అరిసేస్తుంది. నొప్పి అయితే ఒకటైతే కొత్త ఏరియాకి తీసుకొస్తే డాగ్స్ ఎప్పుడు కూడా ఊరుకోవండి, అరుస్తాయి, చాలా గట్టిగా అరుస్తాయి. మనకి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. కొన్ని సార్ వచ్చారు. సార్ వచ్చిన వెంటనే ఆయన తీసుకుని చాలా మంచి ఆయన నిజంగా. ఎందుకనంటే ఆ రోజు యాక్చువల్లీ సార్కి సర్జరీ చేసేటప్పుడు ఒకళ్ళ హెల్ప్ ఉండాలి. అయితే ఈ జూనియర్ డాక్టర్ ఒక ఆవిడ వస్తుందని చెప్పిందంట. అందుకని సార్ ఏం చేశారు, కీర్తి మేడం వద్దనిశారు. ఎందుకంటే మేడం దూరం నుంచి రావాలని వద్దనిశారు. అందుకని తీరం వస్తే ఆవిడ రాలేదు. పాపం సార్ ఒక్కలే 1.5 గంటల ఆపరేషను, 2.5 గంటలు పట్టింది ఆపరేషన్. చాలా ఎక్కువసేపు పట్టింది.
ఇగోండి ఇది కూడా నిజంగా చెప్పనా, ఈ డాగ్ కోసం ఒక గ్రేట్ మంచి విషయం చెప్పాలంటే చాలా మంచిగా సహకరించిందండి. నిజంగా ఫిమేల్ డాగ్ ఇది చాలా మంచిగా సహకరించింది. ఎట్టి పరిస్థితుల్లో మనల్ని అస్సలు ఇబ్బంది పెట్టలేదు. ఇగోండి దానికి మొత్తం ట్రిమ్ చేస్తున్నారు. ఆ ఏరియాలే కదా సర్జరీ చేయాలి. ట్రిమ్ చేసి చక్కగా ఆ ఏరియా అంతా క్లీన్ చేసి అవి సర్జరీ చేశారండి. అయితే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం చిరాకు అయిపోయింది, కోపం అయిపోయింది. అంతే తప్ప కానీ ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ పెద్ద డాగ్ అయితే అరిచేదేమో కానీ చిన్నది అవ్వడం మూలాన చిన్నదైనా కూడా కొన్ని కుక్కలు కరిచేస్తాయండి. ఇది మాత్రం చాలా డిసిప్లిన్గా ఉంది, నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలే. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే అస్సలు ఇబ్బంది పెట్టలేదు. అలాగని మనం ఏదైనా కొన్ని గట్టిగా కసిరేమనుకోండి కామ్ అయిపోద్ది అంతే నిజంగానే. ఇదే కాదు దీని సిబ్లింగ్స్ కూడా అన్నీ కూడా మంచి ఫ్రెండ్లీ డాగ్స్. అస్సలు దేనికి కూడా కోపం లేదు. వీళ్ళ ఫాదర్ని కూడా మీకు చూపిస్తానండి, ఈ పప్పీస్ ఫాదర్ని కూడా అక్కడ చూపిస్తాను. వాడైతే ఇంకా ఫ్రెండ్లీగా ఉంటాడు. నాకైతే చాలా బాధ అనిపించింది. చిన్న వయసులో పాపం ఆపరేషన్ పడింది దీనికి. అయితే ఒకటిలేండి, మనం 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 చూసి దీనికి ఆపరేషన్ చేయిస్తున్నాం సరిపోయింది. లేదంటే ఇది హ్యాండిక్యాప్డ్ అయిపోవడమే, ఒక కాల్ తీసేయాలి, కుళ్ళిపోవాల్సి వచ్చేది. అలాంటి సిచ్యువేషన్లో మనం సర్జరీ చేయిస్తున్నాం దీనికి. అయితే నేనైతే ఒకటే చెప్తానండి, ఎప్పుడు కూడా ఏ సర్జరీ అయినా మనం భరించగలం, కానీ ఆర్థోపెడిక్ సర్జరీ అయితే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఆర్థోపెడిక్ సర్జరీకి డ్రెస్సింగ్ చేయాలి, రెండోది కదిలితే దుమ్ము కదిలిపోయిందంటే మళ్ళీ కష్టం. చాలా రిస్కులు ఉంటాయి. నార్మల్ స్కిన్కో లేకపోతే ఇంకో దేనికో చేయించడం వేరు, కానీ ఆర్థోపెడిక్ సర్జరీస్తో అదే పెద్ద సమస్య. కదిలిపోయింది అనుకోండి మళ్ళీ మొత్తం కదిలిపోద్ది, మొత్తం క్లీన్ చేయాలి. అయితే ఒకటి దర్గాలో సేఫ్ ఇవి ఎందుకంటే ఈ సిబ్లింగ్స్ కానీ ఇది కానీ దర్గాలో ఉంటాయి. దర్గా దాటి కిందకి రావు. ఫస్ట్ విషయం పాపం ఆ దర్గా దాటి కిందకి రావడం మూలాన ఒకసారి వచ్చినప్పుడు కొట్టారు ఎవరో, దాని బ్యాడ్ లక్ అంతే. లోపల ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు, ఎవరు ఏ అబ్జెక్ట్ చేయరు, వాటికి హ్యాపీగా ఉంటుంది దర్గాలో ఉండేటప్పుడు. సో అందుకే మనం సర్జరీ చేసి మళ్ళీ అక్కడే పెడితే అక్కడ చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఫుడ్ పెట్టే వాళ్ళు ఉన్నారు, చూసుకునే వాళ్ళు ఉన్నారు, మనకి ఎవ్వరు అబ్జెక్షన్ చేయరు అక్కడ. ఆ విషయంలో మాత్రం చాలా గ్రేట్ అండి నిజంగానే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ విషయం. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు మనం రిసీవ్ చేసుకునే తీరు కానీ, ఇది ఎక్కడ ఉందో మనకు చూపించే తీరు కానీ మనకు అర్థమైపోద్ది. వాళ్ళకి ప్రేమ ఉందా, ఏదో మనం వచ్చినప్పుడు యాక్ట్ చేస్తున్నారు అనేది క్లియర్ కట్టే తెలిసిపోద్ది మనకి. ఇగోండి అవి బాటిల్ కూడా పెట్టారు. బాటిల్ పెట్టిన తర్వాత కాసేపటికి ఇది మత్తు ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చాక మాత్రం ఫుల్గా మత్తు అయిపోయిందండి. మత్తు అయిపోయిన తర్వాత సార్ రూమ్ పంపిస్తాను. అయితే సర్జరీ చేసేటప్పుడు వీడియో మాత్రం సార్ వద్దని సార్ నేను కూడా తీయలేదు, అవసరం లేదు, ఎందుకు మనకెందుకు అనే ఉద్దేశంతో నేను తీయలేదు. ఆఫ్టర్ సర్జరీ వీడియో తీసుకున్నాము. చక్కగా జరిగిందండి సర్జరీ, మాత్రం చక్కగా జరిగింది. నేను ఈ వీడియో తీయడమే కాదండి, దీనికి తగ్గినంత వరకు కూడా ప్రతి అప్డేట్ ఇస్తాను. ఇదే కాదు, నేను ఏ రెస్క్యూ చేసినా మన ఛానల్ తరపున ప్రతిదీ కూడా ఒక రెస్క్యూ చేసినా ఏది చేసినా కూడా నేను ప్రతిదీ అప్డేట్ ఇస్తాను. మీరు నన్ను అడిగినా అడగకపోయినా, మీరు అడగడం మర్చిపోయారు అనుకోండి, మీరు అడగడం మర్చిపోయినా నేను అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే ఆ విషయంలో నేను రెస్పాన్సిబుల్గా ఉంటాను. నేను సపోర్ట్ చేయమని అడిగానంటే దానికి నేను ఎంతో రెస్పాన్సిబుల్గా ఉంటాను లాస్ట్ వరకు, దీనికి తగ్గినంత వరకు. తగ్గిన తర్వాత కూడా ఎక్స్రే తీసి మీకు చూపిస్తాను, దాంట్లో డౌటే లేదు. ఇగోండి మత్తు ఇంజెక్షన్ ఇస్తే కాసేపటికి ఏమవుద్దంటే కొన్ని డాగ్స్కి వామిటింగ్ అయిపోద్ది చాలా వరకు. నేను సర్జరీ చేయించిన డాగ్స్కి అయితే అలాగే మత్తు ఇవ్వగానే వామిటింగ్ అయిపోతుంది ఎక్కువ. నేను చాలా వాటికి చూశాను, కాసేపటికి మత్తు అయిపోయి వామిటింగ్ అయిపోద్ది. ఇది కూడా వామిటింగ్ చేసింది, క్లీన్ చేసి అటువైపు పడేశాను. వామిటింగ్ది క్లీన్ చేసి పడేశాను. చాలా ఇన్నోసెంట్ అండి డాగ్ మాత్రం. నిజంగా నాకైతే దీన్ని చూసి గొప్ప జాలేసింది. ప్రతి దాంట్లో కోఆపరేటివ్, మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం అనే కాదు, ఇవ్వకపోయినా కూడా కోఆపరేటివ్, ప్రతి దాంట్లో కోఆపరేటివ్గా ఉంటుంది. నెక్స్ట్ చాలామంది సర్జరీకి ఎంత అవుతుంది, డాగ్ ఏబీసీ సర్జరీకి ఎంత అవుద్ది అని అడుగుతున్నారు. దయచేసి అడుగున ఇలాగ అంటున్నానని ఏమనుకోకండి, డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి అడగండి, మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. కామెంట్స్లో పెట్టకండి దయచేసి, అర్థం చేసుకోండి. నేను చెప్తాను, మీరు దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి, ఏ ప్రాబ్లం లేదు, దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. మనము నెక్స్ట్ మంత్ అంటే ఈరోజే జూన్ నుంచి కూడా మనం సర్జరీస్ స్టార్ట్ చేద్దాం, ఏబీసీ సర్జరీస్. ఫస్ట్ది ఏయు దగ్గర ఒక డాగ్ ఉంది, దాంతో మొదలు పెడతాం, మెడికల్ కాలేజ్ దాంతో. ఇగోండి వామిటింగ్ అయిపోయింది, బిస్కెట్స్ పెట్టాను నేనే, తింటుంది కదా అని ఉద్దేశంతో తినేసింది, ఫుల్గా వామిటింగ్ చేసేసింది.
తీసి అటువైపు పడేసాను. అటువైపు పడేస్తే ఆవిడ తిడుతుంది. ఆ పక్కన ఇంటి ఆవిడ చూసుకోలేదు నేను ఆవిడ ఉందని. ఆ కాలువలో పడేస్తే ఆవిడ తిట్టేసింది. తర్వాత అది కూడా క్లీన్ చేశాను. అక్కడ ఒక పార ఏదో ఉంటే తీసుకొని. నాకు నన్ను తిట్టినా పర్లేదు కానీ మూగజీవాలని తిడితే నేను తట్టుకోలేనండి. ఏ విషయం అయినా సరే వాటిని ఒక మాట అంటే నేను అస్సలు తట్టుకోలేను. ఇగోండి సర్జరీ తీసుకెళ్తున్నాను. ఇగోండి సర్జరీ ఆఫ్టర్ సర్జరీ అటువైపు కూడా కట్టేసారు. ఎందుకంటే ఐవీ పెట్టారు, అది పీకేస్తుంది. ఎందుకంటే రోజు దీనికి 10 డేస్ డ్రెస్సింగ్ చేయించాలి, 10 డేస్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఈ 10 డేస్ కూడా మనకి ఇప్పుడు ఆపరేషన్కి ఎంత అయిందో అంతే ఖర్చు అవుతుంది 10 డేస్లో కూడా. ఎందుకంటే దాన్ని తీసుకెళ్ళాలి, డ్రెస్సింగ్ చేయించాలి, యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరికి చెప్తాను, ప్రతి ఒక్కరు హెల్ప్ చేయండి. ఎందుకంటే ఆపరేషన్స్తోనే అయిపోదు. ఆపరేషన్ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ తర్వాత కూడా చాలా కాస్ట్లీ మెడిసిన్ యూజ్ చేయాలి. దానికి తగ్గాలంటే ఎముకలు కదా కలవాలి, ఎముకలు కలవాలి. మళ్ళీ ప్లేట్స్ వేశారు కదా, దీనికి ప్లేట్స్ కోసం వేశారు. కాస్ట్లీ ఆపరేషన్ చేయించానండి. దేవుడి దయ వల్ల మొత్తానికి చక్కగా ఆపరేషన్ జరిగింది. అయితే ఒక విషయం చెప్పాలి ఈ దర్గా కోసం. ఈ దర్గాలో ఒక విచిత్రం ఉందండి. ఏంటో తెలుసా? ఈ దర్గాలో ఒక డాగ్ సమాధి ఉంది. నిజం, మీరు వింటుంది నిజమే. ఈ దర్గాలో తాజుద్దీన్ బాబా గారి సమాధి దర్గా ఇది. అతని సమాధి ఎదురుగే అతను పెంచుకున్న డాగ్ సమాధి ఉంది. అంటే ఆ డాగ్స్కి ఎంత విలువిచ్చారో ఈ దర్గాలో మీరు అబ్జర్వ్ చేయండి. నేనైతే ఆశ్చర్యపోయిన ఆ విషయానికి. మీకు ఆ సమాధి చూపిస్తాను చూడండి. ఇగోండి వచ్చానా, ఇవన్నీ వచ్చేయాలి. వాళ్ళ చెల్లిని పలకరించడానికి వచ్చేసాను నేను. మా చెల్లి ఎంతవరకు ఎక్కడ తీసుకెళ్ళారు మీరు, ఏటి ఎలా ఉంది మా చెల్లి, కట్టు ఏంటి ఇలాగా అని చెప్పి వచ్చి, అయితే ఒకట్లేదు దాని మీద పడిపోవట్లేదు, చూస్తున్నాయి, చక్కగా అబ్జర్వ్ చేస్తున్నాయి ఏం జరిగింది ఏటి అని. సైంటిస్టులాగా మొత్తం వెతికేస్తున్నాయి దాన్ని. అది ఇంకా మత్తులో నుంచి బయటికే రాలేదు. ఇవేంచి దాన్ని పలకరించేస్తున్నాయి, వెళ్ళి పలకరించి ముద్దులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నాయి. మత్తులో ఉంది కదా, లెగిస్తే గట్టిగా ఇచ్చేస్తుంది వాటికి. అయితే ఈ దర్గాలో బాబాగారు, ఇవ్వండి బాబాగారు సమాధి ఉంటుంది లోపల, దాని ఎదురుగానే డాగ్ సమాధి. నేనైతే ఆశ్చర్యపడిపోయాను, ఎంత ప్రాముఖ్యత ఇచ్చారా డాగ్కి. ఇగోండి ఉందా చక్కది, దాని ఎదురు సమాధి, ఆ గ్రీన్ కలర్ది వేసి ఉంది కదా, ఇగోండి ఇదే డాగ్ సమాధి. బాబాగారు పెంచుకున్న డాగ్ యొక్క సమాధి ఉంది ఇక్కడ. నేనైతే ఆశ్చర్యపోయాను. రెండోది ఏంటంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మూగజీవాలకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారా ఈ దర్గాలని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను చాలా వండర్ అయిపోయాను నిజంగా ఆ విషయం తెలుసుకొని. దానికోసం మీ అందరికి చెప్పాలనే ఈ వీడియో చేసినప్పుడు ఎంత వెయిట్ చేశానండి. ఎందుకనంటే ఇగోండి ఆ బ్లాక్ డాగ్ ఉంది కదా, పెద్ద డాగు, అదే వీటిలన్నిటికీ ఫాదరు. చూడడానికి పుల్లా ఉంటుంది కానీ చాలా మంచిదండి, చాలా క్యూట్. మనతోనే వచ్చేస్తుంది, మనం వెళ్తే చాలు మనతో వెనకాల పరిగెట్టి వచ్చేస్తుంది. చాలా మంచిది, నల్లగా బండగా ఉంటుంది కానీ చాలా మంచిది. మంచి యాక్టివ్ పర్సన్, మంచి ఫ్రెండ్లీ డాగ్స్. ఇవి వెళ్ళేంతవరకే వస్తాయండి, ఇవి కింద వరకు రావు. ఆ మెట్లు దాటేయంటే మరి రావు ఇవి. ఆ బ్లాక్ డాగ్ పెద్దది కిందకు వస్తుంది కానీ ఇవి రావు. ఇవి ఓన్లీ దర్గా లోపలికి మాత్రమే పరిమితం. బయటకు వచ్చాయంటే బయట డాగ్స్ ఒప్పుకోవు. రెండోది ఏంటంటే వీటికి కూడా అలవాట్లేదు. దయచేసి దీనికి పోస్ట్ ఆపరేటివ్కి చాలా ఖర్చు అవుతుందండి. దీనికి యాంటీబయాటిక్ కానీ డ్రెస్సింగ్ కానీ దయచేసి ప్రతి ఒక్కరు మీకు తోచినంత హెల్ప్ మీరు చేయండి. చూసిన తర్వాత వీడియో చూశాక మీ కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి దయచేసి. మిగతా నెక్స్ట్ అప్డేట్స్ కూడా దీనివన్నీ నేను క్రమంగా పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.